ఏ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మ్యాక్రాన్ కూడా వచ్చి వెళ్ళాడు. సరే, ఈయన అటెండ్ అవుతాడో లేదో తెలియదు అనుకున్నారు. ఆయన అటెండ్ కావట్లేదని తెలిసింది. బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మీద వచ్చారో లేకపోతే దీనికి అటెండ్ అవ్వడానికి వచ్చారో ఆ మీమాంస, ఆ సందిగ్ధత అట్లనే ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ కేసులో ఆయన పేరు ఎందుకంటే చాలామంది పేర్లు ఉన్నాయి. అలాగని వచ్చేవాళ్ళు రాకుండా మానరు, మాట్లాడేవాళ్ళు మాట్లాడకుండాను వెళ్ళరు. ఏమంటారు? బాగా జరిగింది అది ఏ సమ్మిట్ గురించి. ఎందుకంటే ఫస్ట్ టైం భారతదేశానికి వచ్చింది ఇంపాక్ట్ సమ్మిట్. ఆల్మోస్ట్ 11 దేశాల హెడ్స్ ఆఫ్ స్టేట్ వచ్చారు, ఇంక్లూడింగ్ మ్యాక్రాన్. చాలామంది వచ్చారు. హెడ్స్ ఆఫ్ స్టేట్ రావడం ఒకటే కాదు, దాంట్లో వచ్చిన సిఇఓస్ చూడండి. ఆంథ్రోపిక్ సర్వం ఉండొచ్చు, అది కాకుండా శామ్ ఆల్ట్మన్ ఏఐ ఆయన వచ్చారు. ఇట్లాంటి చాలామంది వచ్చారు. ఎందుకు ఏఐ? మోదీ గారు మానవ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, నన్ను చూసుంటారు. అంటే ఏఐ అనేది ఏదో కొత్త యానిమల్ తయారైంది, కొత్త ఏదో రూపం చేసుకొని వచ్చిన దాంట్లో ఉంది. మన దగ్గర కాదు. ఇది 15 సంవత్సరాల ముందు నుంచే మాట్లాడుకుంటున్న ఒక కాన్సెప్ట్. బేసిక్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకున్న ఇంటెలిజెన్స్ నార్మల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తున్నాం. దాని గురించి ఉన్న డిబేట్లు 4 రోజుల నుంచి నడుస్తుంది. చాలా మట్టుకు నేను లైవ్ కూడా చూశాను. కొన్ని చాలా బాగుంటాయి సెషన్స్. ఇండివిజువల్ స్పీకర్స్ ప్రెజెంటేషన్ ఉండే, దాని తర్వాత ప్యానల్ డిస్కషన్ ఉండే. దాంతో నాకు ఎంత టైం దొరికింది ఆ టైంలో మొత్తం నేను చూశాను. చాలా ఇంకా నెట్లో ఉంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు. కానీ ఒక మాట వాసుదేవన్ గారు నేను ఎప్పుడో చెప్పుకుంటూ వస్తున్నాను 2-3 సంవత్సరాల నుంచి. దీనికి చాలా పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది మన ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో. చాలామంది దాని గురించి మాట్లాడుతున్నారు. ఏఐ వస్తే ఉద్యోగం ఉండదు, ఉద్యోగాలు పోతే. వినోద్ ఖోస్లా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేమ్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఇన్ యూఎస్, ఆయనైతే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేశారు 5 సంవత్సరాల తర్వాత ఇండియన్ ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ అనే ఇండస్ట్రీ ఉండదు, మారిపోతుంది మొత్తం ఐటీ ఇండస్ట్రీ కంప్లీట్గా అని చెప్పారు. కరెక్ట్. ఉద్యోగాలు పోతాయా? ఉద్యోగాలు మారుతాయా? ఉద్యోగాలు మారుతాయి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఉండవు. రిపిటేటివ్ టాస్క్, మీరు చేస్తున్న పని రోజు అదే పని చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం ఉండదు. ఈవెన్ మన మీడియా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెమో చూశాను, అది ఇంకొక 6 నెలల్లో వచ్చేస్తుంది. హై అండ్ ఏఐ డెమో. ఆల్రెడీ ఆంథ్రోపిక్ కానీ మిగతా వాళ్ళు ఇది ప్లగిన్స్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 30 నిమిషాల ఇంటర్వ్యూ ఉంది. మీరు మీ వీడియో ఎడిటర్కి పంపిస్తారు, వాళ్ళు దాన్ని ఎడిట్ చేస్తారు, పేర్లు పెడతారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు, కొన్ని స్క్రాల్ పెడతారు, లోగో పెడతారు, అన్నీ చేస్తారు. ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు ఆ వీడియో తీసుకొని ఏఐలో, అఫ్కోర్స్ హై ఎండ్ వర్షన్, మీరు లో ఎండ్ వర్షన్ కొంటే కాదు, అది హై ఎండ్ వర్షన్ తీసుకున్న తర్వాత 3,000-5,000 రూపాయలు ఉంటుంది నెలకి. స్టూడియోకి పెద్ద అమౌంట్ ఏం కాదు అది. దాంట్లో వేసిన తర్వాత ఆ వీడియో దాన్ని పంపించి నాకు దీనికి ఒక టైటిల్ కావాలి, దీనికి ఒక థంబ్నెయిల్ కావాలి. నౌ ఐఎమ్ గెటింగ్ దట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దెన్ నాకు దీనికి ఒక లైట్ జాజ్ లేకుంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కావాలి బ్యాక్గ్రౌండ్. దీంట్లో లోగో రైట్ కార్నర్లో పెట్టాలి, ఇది లోగో. సజెషన్ ఇవ్వాలంటే మీకు 2 నిమిషాల్లో మొత్తం 30 నిమిషాల వీడియో ఎడిట్ అయ్యి మీ చేతికి వచ్చేస్తుంది. దానికి తగ్గ విజువల్స్, ఇమేజెస్ అన్ని పెట్టేసి వాట్ ఎవర్ పాసిబుల్ అని ఇస్తుంది. నౌ మీరేమంటారు అప్పుడు? అండ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వీడియో ఎడిటర్స్ ఉద్యోగాలు ఉంటాయా? ఉండవు. కానీ వాళ్ళ రూపం మార్చుకోవాల్సి వస్తుంది. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఏఐ ఎట్లా పనిచేస్తుంది అనేది. సర్వం ఏఐ, మన ఇండియన్ గ్రోన్ బెస్ట్ ఇండియన్ ఏఐ ప్రత్యూష్ వాళ్ళ ఫౌండర్ నిన్న మాట్లాడుతూ చెప్పారు, ఒక ఏఐ దగ్గర ఇది కుక్కనా ఇది పిల్లినా 2 ఫోటోలు చూపి అడిగితే అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు ట్రైన్ ఇట్. దాన్ని ట్రైనింగ్ అంటారు. అంటే దానికి 1,00,000 కుక్క ఫోటోలు, 1,00,000 పిల్లి ఫోటోలు దానికి ఇచ్చేస్తే అది దాని సిస్టంలో ఇట్ విల్ లెర్న్ ఇట్స్, చదువుకుంటుంది. చదువుకునేదంటే నిమిషాల్లో అయిపోతాయి, అర్ధగంటలో. డిఫరెంట్ రేసెస్ ఆఫ్ డాగ్స్ ఇమేజెస్ ఉంటాయి, డిఫరెంట్ ఇమేజెస్ ఆఫ్ క్యాట్స్ ఉంటుంది. తర్వాత మీరు ఈ క్యాట్ అండ్ డాగ్ ఇమేజ్ పెట్టి దీంట్లో విచ్ ఇస్ డాగ్ విచ్ ఇస్ క్యాట్ అంటే అది క్లియర్గా చెప్పేస్తుంది, ఇది కుక్క ఇది పిల్లి. దిస్ ఇస్ ద బేసిక్ వర్షన్ ఆఫ్ ఏఐ అని చెప్తున్నారు. కానీ ట్రైన్ చేయాలంటే దాంట్లో మీరు చాలా మట్టుకు డేటా పెట్టాల్సి వస్తుంది. ఎస్టర్డే సర్వం ఏఐ ఫౌండర్ అదే అంటున్నారు, మేము 1000 కోట్ల పుస్తకాలు, ఎంత 1,000 crore books we have inputted into the system. Different languages. అప్పుడు ఇది ఎవరు చేస్తారు? ఇదంతా హ్యూమన్ కావాలి, మనుషులు. అక్కడ ఉద్యోగం పోదు కదా, అక్కడ ఉంది కదా. ఉద్యోగం మారిపోతుంది, మీ స్కిల్ సెట్ మార్చాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు బికమ్ ఎ డొమైన్ ఎక్స్పర్ట్.
యూ హ్యావ్ బికమ్ ఏఐ ఇంజనీర్, యూ హ్యావ్ టు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉండాలి. ఇది మన దగ్గర లేదు.